ఈయన 25,000 అనాథ శవాలకు అంత్యక్రియలు జరిపించాడు. ఎందుకో తెలుసా? ఉత్తరప్రదేశ్ కు చెందిన షరీఫ్ గారి కొడుకును గుర్తు తెలియని వ్యక్తులు చేసి మృతదేహాన్ని ఒక గోనె సంచిలో పడేసి వెళ్లిపోయారు. రోడ్డు పక్కన పడి ఉన్న ఆ శవాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో శరీరాన్ని విచ్చలవిడిగా జంతువులు పీక్కు తిన్నాయి. తన కొడుకుకు పట్టిన గతి ఇంకెవ్వరికీ పట్టకూడదని అప్పటి నుంచి అనాథ శవాలకు దహన సంస్కారాలు చేయాలని అప్పుడే బలంగా నిర్ణయించుకున్నారు. హిందూ, ముస్లిం అని ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా మరణించిన వ్యక్తి యొక్క మతపరమైన పద్ధతులను పాటిస్తూ పూర్తి గౌరవంతో ఆ శవానికి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ప్రతి రోజు అనాథ శవాల మృతదేహాల కోసం పోలీస్ స్టేషన్లు, సమీపంలోని రైల్వే స్టేషన్, హాస్పిటల్స్ అండ్ మార్చురీల చుట్టూ తిరుగుతుండేవారు. షరీఫ్ గారు ఒక సైకిల్ మెకానిక్ గా పనిచేస్తూ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఎవరి నుంచి ఎలాంటి సహాయం తీసుకోకుండా తన సొంత ఖర్చుతో 2020 నాటికి 25,000 మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించారు. షరీఫ్ గారు నిస్వార్థంగా చేసిన ఈ సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2020లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.